హాయ్ ఫ్రెండ్స్, నమస్కారం అండి. తెలుగు వంటకాలకు స్వాగతం. వెల్కమ్ టు తెలుగు వంటకాలు. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు వంటకాలకు స్వాగతం. ఈరోజు నేను ఒక సమ్మర్ స్పెషల్ కూల్ డ్రింక్ రెసిపీ అయినటువంటి పుదీనా షర్బత్ చేయడం చూపించబోతున్నాను. ఇది ఎంతో రుచికరంగా ఉండటమే కాకుండా ఎంతో ఆరోగ్యదాయకం, హెల్దీ. నా ఈ రెసిపీ మీ అందరికీ తప్పక నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే మీ అమూల్యమైన సూచనలు, సలహాలు పంపుతూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. సమ్మర్ రిఫ్రెషింగ్ డ్రింక్ అయినటువంటి పుదీనా షర్బత్ తయారు చేయడానికి కావలసిన పదార్థాల్లో ముందుగా పుదీనాను కాడల నుండి ఆకులను తీసేసుకొని మంచిగా కడిగి పెట్టుకోవాలి. అలాగే కావలసిన మిగతా సామాన్లలో మంచినీళ్ళు మరియు సోడా వాటర్ కూడా ఉపయోగించుకుంటే బాగుంటుంది. లేనప్పుడు ఓన్లీ మంచినీళ్ళతో కూడా చేసుకోవచ్చు. అలాగే కావలసిన మిగతా సామాన్లలో కొన్ని ఐస్ క్యూబ్స్, నిమ్మకాయ రసము, పంచదార, నల్ల ఉప్పు, వేయించినటువంటి జీలకర్ర పొడి, ఇది మిరియాల పొడి. ఇవి కావలసిన పదార్థాలు. వీటితో ఎంతో హెల్దీ డ్రింక్ అయినటువంటి పుదీనా షర్బత్ తయారు చేయడం చూపించబోతున్నాను. ఇప్పుడు ముందుగా తయారీ విధానంలో ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఈ పుదీనా ఆకులన్నింటినీ వేసుకోవాలి. ఈ విధంగా పుదీనా ఆకులు వేసుకున్నాక ఇందులో ఒక 1/2 టీ స్పూన్ నల్ల ఉప్పు, అలాగే వేయించి పొడి కట్టినటువంటి జీలకర్ర పొడి కూడా ఒక 1/2 టీ స్పూన్, అలాగే మిరియాల పొడి 1/2 టీ స్పూన్, వీటితో పాటుగా పంచదార మరియు ఈ నిమ్మరసం, అలాగే కొన్ని ఐస్ ముక్కలు వేసుకొని వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆకంతా మెత్తగా అయ్యేటట్టుగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మనం డైరెక్ట్గా కూడా సర్వ్ చేసుకోవచ్చు లేదా వడగట్టుకోవచ్చు. ఈ విధంగా మొత్తం జ్యూస్ని అంతా ఇలా స్ట్రైన్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి పుదీనా షర్బత్ కాన్సన్ట్రేట్ అంటే చిక్కగా ఉండేటటువంటి ఈ జ్యూస్ సిద్ధమైంది. ఇప్పుడు మనం ఈ జ్యూస్ని కాస్త వేసి ఇందులో నీళ్లు కానీ లేదా సోడా కానీ కలుపుకొని తాగితే ఎంతో బాగుంటుంది. ఇప్పుడు దాన్ని సర్వ్ చేయడం చూపించబోతున్నాను. ఇప్పుడు సర్వ్ చేసుకోవడానికి ముందుగా గ్లాసుల్లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా రసం సగమే వేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళను వేసుకోవాలి. అలాగే సోడా, ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు డెకరేషన్ కోసం నిమ్మకాయ, అలాగే పుదీనా. ఇప్పుడు ఎంతో రుచికరంగా ఉండడమే కాకుండా రిఫ్రెషింగ్ అండ్ హెల్దీ పుదీనా జ్యూస్ లేదా పుదీనా షర్బత్ సిద్ధమైంది. నా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. మీకు నచ్చినట్లయితే తప్పక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తా. మీ అమూల్యమైన సలహాలు, సూచనలు పంపగలరు. థ్యాంక్ యూ. నమస్తే.